హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అండి. మేము వచ్చామనేసి నాన్నైతే చేపలు తీసుకొచ్చేసారు. ఇక అమ్మ అయితే చేపల పులుసు, చేపల ఫ్రై అవన్నీ అయితే చేసింది. సో చేపల పులుసు ఎలా చేసిందో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి 2 kgs వరకు అయితే చేపలు అయితే ఇలా ఫ్రెష్గా వాష్ చేసి అయితే తీసుకొచ్చేసారండి. ఇక అమ్మ కూడా ఉప్పేసి అయితే చేపలు అయితే కడిగేసింది. మేము ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలా ఆనియన్స్ అయితే కాల్చి అయితే చేస్తామండి. టేస్ట్ ఇలా చేస్తే బాగుంటుంది. ధనియాలు జీలకర్రని లైట్గా వేయించుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డలు కాల్చాం కదండి, వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవి మొత్తాన్ని కలిపి అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాం. ఇలా మిక్సీ పట్టేసింది పక్కన పెట్టేసుకొని చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం మొత్తం అయితే కలిపేస్తున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసినవి కూడా ఉంది కదండి, అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేసి ముక్కగా పట్టేటట్లు మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. చేపల పులుసు అయితే ఫాస్ట్గా అయితే అయిపోతుందండి, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కలిపి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, అలా ఉంచితే చేప ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆనియన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసాము. ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసి అయితే ఉంచేసుకున్నామండి. ఇక ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత చేప ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాము. చేప ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా అయితే వదిలేయాలండి. సో ముక్కల్ని ఒకవైపు నుంచి ఇంకో వైపు అయితే టర్న్ చేయలేము, ఎందుకంటే ముక్కలు చిదిమిపోతాయి. ఇక అందుకని ఇలా చిన్నగా అయితే గిన్నెని అయితే ఎగరేసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 మినిట్స్ తర్వాత అయితే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేస్తున్నాము. ముక్కలకి సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేసిన టేస్ట్ అయితే బాగుండదండి. సో ఇక మొత్తం ఎక్కడ ముక్కలు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే చేయాలి. ఇంకొక 3 మినిట్స్ ఇలాగే అయితే ప్లేట్ పెట్టేసి అయితే వదిలేస్తున్నామండి. వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఈ చేప ముక్కలు అన్నిట్లో అయితే హెడ్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి కొంచెం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాం. సో వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ నా ఛానల్లో అయితే చేపల పులుసు, చేపల ఫ్రై అలాగే మొత్తం చేపను కూడా ఫ్రై చేసింది కూడా షార్ట్స్ అయితే పెట్టానండి, కావాలంటే వెళ్ళైతే చూడండి. చేప మొత్తాన్ని ఫ్రై చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి, బాగుంటుంది, వెళ్ళి చూడండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.